11వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకున్నాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, శృతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు? యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా కలిసి చదువుకుందాం. 24వ వచనం, పాత నిబంధనలు, పేజీ నెంబరు 83. దేవుడు ఆత్మ గనుక, చదవండి అందరూ కూడా కలిసి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడమైన మా దేవ, ఇహమునందును పరమునందును అధిక స్తుతి స్తోత్రము నొందదగిన తండ్రి, నీ అమూల్యమైన పరిశుద్ధ పాదములకు మా ప్రభు మా తండ్రి సాగిలపడి వందనములు స్తుతులు చెల్లించుటకు మమ్మలను సైతం జ్ఞాపకం చేసుకొని ప్రభు వారమంతా కాపాడి సురక్షితంగా మమ్మల్ని నడిపించి నీ గుమ్మముల గుండా తెస్సలోనికయ ప్రార్థనా మందిరంలో ఇలాగూ చేరుటకు మా ప్రభ మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మమ్మల్ని సంసిద్ధపరిచేందుకు స్తోత్రాలు. వచ్చిన నీ ప్రజలను బట్టి వందనాలు. రావాల్సిన వారిని మీరు ఇంకా త్వరపెట్టి తీసుకురండి. వచ్చిన మాతో చదవబడిన వాక్యం ద్వారా మా ప్రభ మీరే మాట్లాడండి. ఆత్మసత్యమైనటువంటి నిన్ను మేము ఆరాధించుటకు కావలసిన మీ వాక్య భాగాలను మాకు అనుగ్రహించము. నీచదాసుని కనికరించము, మరుగు చేసి నోటి బోరగా వినియోగించుకొని మీరే వాడుకొను. మహిమయు ఘనతయు ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ భాగం మనకందరికి కూడా తెలిసిన భాగమే. 15వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకరు. 15వ అధ్యాయం నిర్గమాకాండం మొదటి వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఏం చేశారండి? యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడి. సో ఈ అధ్యాయం అంతా కీర్తనతో మరి ప్రారంభించబడుతుంది, ముగించబడుతుంది. దేవుడు ఇశ్రాయేలును ఎలాగ కాపాడుతూ వచ్చినాడో, ఆ యొక్క ఐగుప్తులో నుండి ఎర్ర సముద్రము ఎదుట వారిని పాయలుగా చేసి ఎలాగ ఆరిన నెల నడిపించినాడో వారు కనులారా చూసినటువంటి దేవుని వారు కీర్తనతో ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. ఉదయకాలమున దేవుడు నిన్ను నన్ను కూడా ఐగుప్తైనటువంటి లోకంలో నుండి ఇంతవరకు నడిపిస్తూ వచ్చినాడు. ఇది ఎన్నవ మాసము? 12వ మాసం. సంవత్సరానికి 12 మాసాలు ఉంటాయి. చివరి మాసంలోకి వచ్చినాం. ప్రారంభ మాసం జనవరి, చివరి మాసం డిసెంబర్. అన్న మాకెందుకు మతికుండదన్న, ఇది పర్వదినం మాకంగా. ఈపాటికి మేము ఉదయకాలం కూడా స్వార్థ చేస్తున్నాం, మాకు బాగా గుర్తుందిలే అనుకుంటారేమో, మంచిదే. కానీ ఈ చివరి దినం వరకు కూడా దేవుడు మనలను మాసం వరకు కూడా కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి ఇందును బట్టి కూడా నేను ఉదయకాలము ప్రభుకు ఆత్మసత్యముతో ఆరాధన చెల్లించాలా. ప్రేమైనటువంటి వారలారా, అందుకొరకే దేవుడు నిన్ను నన్ను సజీవంతో ఉంచుకున్నాడు. నిన్ను నన్ను ఇంతవరకు కాపాడుతూ వచ్చినాడు. కేవలము దేవునికి మహిమకరంగా నీవు జీవిస్తావని, దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తావని ఎంతో నీ మీద ఆయన నమ్మకం ఉంచుకొని నిన్ను కాపాడుతూ వచ్చినాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా కాపాడబడటాన్ని బట్టి వారు ఎంతో ఉత్సాహంతో ఈ అధ్యాయంలో గానం చేస్తూ వచ్చినారు. చివరికి ఈ యొక్క మనం చదువుకున్నటువంటి ఈ యొక్క 15వ వచనములలో వారు అన్నారు, ఎంతగా వారు కీర్తన గానం చేసి, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? నీ వంటి వాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఉదయకాలమున నీవు ఇటువంటి దేవునిగా ఎరిగినట్లయితే నీవు ఆరాధించకుండా ఉండలేవు. లోకములో మన దేవుడు గొప్ప దేవుడు. చూడండి, రాయబడిన మాట, కీర్తనకారుడు ఒక మాట అంటాడు,
కీర్తనలు 99వ కీర్తన 3వ వచనం. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. తిరిగి 5వ వచనం. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడి, ఆయన పరిశుద్ధుడు. 9వ వచనం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడు. కాబట్టి మన దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి భక్తుడు ఎంతో విరివిగా ఈ భాగాలలో ఆయన తెలియజేస్తూ వచ్చినాడు. కాబట్టి ఇలాంటి దేవుని, గొప్ప దేవుని, ఉదయకాలంలో పరిశుద్ధత కలిగిన దేవుని నేను ఆరాధించాలి. సాగిలపడి ఆయన పాదపీఠంలో ఎదుట కొనియాడి కీర్తించాల. ఆయన నామము ఎలాంటిదంట? భయంకరమైన గొప్ప నామము, భయంకరమైనటువంటి నామం. ప్రేమైనటువంటి వారలారా, ఈ నామమున దేవుడు నీకు నాకు ప్రేమతో ఈ రక్షణ వసంగినాడు. మనుషులలో ఇవ్వబడిన ఏ నామమున మనము ఈ రక్షణ పొందలేకపోయినాము. కేవలము ప్రభువైన యేసుక్రీస్తు నామమునలోనే నీవు నేను ఈ రక్షణను సొంతం చేసుకున్నాం. కనుక ఉదయకాలం ఈ వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? యెహోవా దేవా, పరిశుద్ధ తండ్రి, నీ వంటి వాడు ఎవడన్నా ఉన్నాడా భూమి మీద? ఎవడు లేడు. కనుక ఇంత గొప్ప వ్యక్తిని నీవు నేను ఆరాధించకుండా, స్తుతించకుండా ఎట్లా ఉండగలుగుతాము? ఆయన వేల్పులలో గొప్పవాడు. ప్రియమైనటువంటి వారలారా, ఒక వ్యక్తిని నువ్వు కనుగొంటే ఆ వ్యక్తి లాంటి వ్యక్తిని నువ్వు ఎప్పుడు చూడకపోతే నువ్వు ఎంత గెప్తి కూర్చుకుంటావు ఆ వ్యక్తిని. ఇలాంటి వాణ్ణి నేను ఎక్కడ చూడలేదని నువ్వు ఎంతగా నీ యొక్క ధ్యాస అంతా అతని వైపు మళ్లించబడుతుంది. ఉదయకాలము నీ వంటి పాపిని రక్షించుటకు ఆ గొప్ప దేవుడు అంత కల్వరి శిలువలో గొప్ప యాగాన్ని చేస్తే, అటువంటి దేవుడు నువ్వు ఎరుక కలిగి ఉదయకాలమును ఆరాధిస్తుంటున్నావా? భక్తుడు ఒక పాట అంటాడు, ఎటువంటి దేవుడని ఆయన నువ్వు తెలుసుకోవాలని కోరినట్లయితే, ఆయన నీ కొరకు నా కొరకు ఎటువంటి యాగం చేసినాడంటే, కీర్తనకారుడు ఒక పాట పాడతాడు. తాను ఎంతో ఆ యొక్క మనసారా ఆ పాటను గానం చేసిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, ఆ యొక్క పాటలో భక్తుడు, ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వాళ్ళే నేనుండా నా కోరకై. ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వాళ్ళే నేనుండా నా కోరకై. పరమ తండ్రి సన్నిధిన్ పరలోక ప్రణుతింపు విడచితివి. పరమ తండ్రి సన్నిధిన్ పరలోక ప్రణుతింపు విడచితివి. పశువుల తొట్టిలో పారుండియో, పశువుల తొట్టిలో పారుండియో, పరమ ప్రేమను చూపెను. ఆ పశువుల తొట్టిలో పారుండియో, పరమ తండ్రి ప్రేమ చూపెను. ఎటువంటి త్యాగంబు చేసితివి యేసు, నీ వాళ్ళే నేనుండా నా కోరకై. ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వాళ్ళే నేనుండా నా కోరకై. కాబట్టి ఆయన ఎటువంటి వాడో నువ్వు గుర్తెరిగినట్లయితే, ఆయన నీ కొరకు చేసినటువంటి యాగంబును నువ్వు మర్చిపోలేవు. కనుక ఆయన నువ్వు ఏం చేయాలంటున్నాడు? 4వ అధ్యాయం 24 వచనం ప్రకారం యోహాను సువార్తలో రాయబడిన మాట మర్చిపోయారా? పాట బాగానే పాడినారు కానీ వాక్యం వచ్చేలకే మర్చిపోతున్నారే. 4వ అధ్యాయం 24 వచనం. దేవుడు
ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఏం చేయాలా? ఆరాధించాల. దాని కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంట? 23 వచనం, పై వచనం, 24 మనం చదివిన 23 వచనం చివరిలో లైన్ చదవండి. అట్టివారు కావాలనని తండ్రి ఏం చేస్తున్నాడంట? కోరుచున్నాడు అనే దానికి ఒకటి పెట్టి కింద ఒక మాట పెట్టి రాశాడు. చదవండి. వెదకుచున్నాడు. దేవునికి ఎవరు కావాలంట? ఏం చేయాలి? మళ్ళా మర్చిపోతారే. ఆరాధించేవారు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావాలని దేవుడు ఏం చేస్తున్నాడు? వెతుక్కుంటూ వచ్చి ఇప్పుడు తెస్సలోనిక మందిరంలోకి వచ్చినాడు. ఇప్పుడు ఎవరు కావాలంట ఆయనకి? ఇడాగా ఆత్మతో సత్యముతోనూ ఆరాధించేవారు కావాలంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. సమాజంలో చీకటిలో మనకేమైంటుంది? అంటే వెలుతురున్నప్పుడు కరెంటు పోయిందనుకో ఏమొస్తుంది? ఈ చీకటిలో మనం గుర్తించాలంటే ఏం కావాలో మనకు చెప్పండి. ఏం కావాలా? వెలుతురు కావాలి. వెరీ గుడ్. వెలుతురు కావాలంటే ఏం చేయాలా? ఎమర్జెన్సీ లైట్ అన్నా కావాలా? టార్చ్ లైట్ అన్నా కావాలా? కనీసము అగ్గిపెట్టన్నా కావాలా? క్యాండిల్లో అగ్గిపెట్టే ఏదోటి అవసరత ఏంది అక్కడ? వెలుతురు, చీకటిలో వెలుతురు. అట్లాగనే దేవుని యొక్క మందిరములో దేవునికి ఎవరు అవసరం చెప్పండి. ఇంకా అర్థం కాలేదా? ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు ఆయనకు అవసరం. నాకు కావాలని ఆయన ఏం చేస్తా ఉన్నాడు? వెతుకుతున్నాడు. ఏది ఎదుగుతాం? మీరే చెప్పండి. అన్నీ కూడా సమాజంలో జరిగేటివి చెప్తున్నాను మీకు. ఏది పోగొట్టుకున్నప్పుడే ఆయన సన్నిధిలో అలాంటి వారు ఉన్నారు ఒకనొకప్పుడు. ఇప్పుడు వారు లేరు. వారు కావాలని దేవుడు ఏం చేస్తున్నాడు? వెతుకుతా ఉంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు ప్రభువా నేనున్నాను అని నువ్వు ఆయనకి ఏం చేయాలా? తారసపడాలి. అంటే ఎదురికి రావాలా? ప్రభువా నేనున్నానని. ఎవరి కోసమన్నా మనం వెతుకుతుంటే వాడు కనపరిచాడు అనుకో, ఎంత సంబరం! ఎందిరా, నీ కోసమేరా నేను వెతుకుతాను. ఎక్కడ పోయినావురా? నీ కౌగలించుకొని ఎత్తుకొని ఎంతగా సెకండ్ తీసుకొని సంతోషిస్తాం. అలాగని దేవుడు సన్నిధిలో నువ్వు అగుపడితే ప్రభుని ఆరాధించేదానికి ఆత్మసత్యంతో దేవుడు ఎంత నీ గురించి గొప్ప చెప్పుకుంటాడు. నా బిడ్డ నా యొక్క స్వరక్తం చేత కొనబడినటువంటిది నా ఎదుటికి వచ్చింది. ఆరాధించేటోళ్ళు ఎవరు లేకపోయినా నన్ను గుర్తెరిగింది, నా యాగాన్ని తలంచుకుంది, నేను ఎటువంటి దేవుడో ఎరిగింది. అందును బట్టి ఆరాధించడానికి నాకు అగుపడతా ఉంది అని దేవుడు ఏం చేస్తాడు? అంతగానో ఆనందిస్తాడు. చూడండి, దేవుడు పరలోకములో ఏం చేయబడుతున్నాడండి? దూతల చేత, 24 పెద్దల చేత, 4 జీవుల చేత ఏం చేయబడుతున్నాడు? కోటాను కోట్ల దేవదూతలతో ఏం చేయబడుతున్నాడు చెప్పండి. అది చెప్పండి విషయం. ఆరాధన చేయబడుతున్నాడు. ఎట్లా? పరిశుద్ధుడు అని మానక దివారాత్రి, రాత్రింబగళ్ళు, ఇంకా చెప్పండి, రాత్రి పగలు అనుకోకుండా యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే అలాగ స్తుతి ఆయనకు ఇష్టం లేక నా రక్తం చేత కొని విమోచించిన జనాంగం ఉంది లోకంలో. వారు ఉచ్చరింప శక్యంగానే మాటలతో నన్ను ఆరాధిస్తారు. చూడండి ఎట్లాగుంటుంది ఒక్కొక్కరి ఆరాధన అని. కొద్దిసేపు సైలెంట్, మీరు కింద సైలెంట్గా ఉండండి. ఎక్కడ వాడబడుతుంది మాట? కోర్టుకు మీరు ఇంటికినా వినబడుతుంది. కోర్టులో ఎవరైనా అడుగుతూ ఉంటే ఆ వరండాల్లో కన్నా ఆ బయట సైలెంట్ అంటారు. అట్లాగా మీరు కొద్దిసేపు మౌనంగా ఉండండి. నా రక్తం చేత కొనబడిన జనాంగము, నన్ను ఎటువంటి దేవుడని ఎరిగినటువంటి ప్రజలు ఉన్నారు, వారు ఆరాధిస్తారు అని ప్రభు ఆపు చేసేవాడుగా ఉన్నాడు ఆ యొక్క ఆరాధన పైన. అంటే నీ యొక్క ఆరాధనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో చూడు దేవుడు. నువ్వు ఆ ఎటువంటి యాగాన్ని చేసిన దేవుని నువ్వు గుర్తెరిగి ఉదయకాలమున నువ్వు ఆరాధించాలి. ఈ 15వ అధ్యాయము మనము చదువుకున్నటువంటి ఈ యొక్క 11వ వచనంలో పరిశుద్ధతను బట్టి ఎవరు మహనీయుడు? నీవు మహనీయుడు. పరిశుద్ధతను బట్టి ప్రభువా నీవు ఎంత మహనీయుడువో. ఆయనలో పరిశుద్ధతే, ఇంకా ఏముండదు. పరిశుద్ధత. ఆ పరిశుద్ధతను చూసే వాళ్ళు, దూతలు, పెద్దలు, 4 జీవులు ఏం చేస్తున్నారు? దాన్ని చూసే వాళ్ళకి ఆనందం అయిపోయింది. ఆ పరిశుద్ధతను చూసి. పరిశుద్ధుడు
పరిశుద్ధుడు. అంత మాత్రమే కాదు, కింద రాయబడినటువంటి మాట, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు. స్తుతికి కీర్తనకు ఆయన ఎవరండి? పూజ్యుడు. పూజ్యుడు పూజ్యుడు నీ స్తుతి కీర్తనలకు ఆయన పూజ్యుడు. ఆయన ఎంత పూజ్యుడంటే నువ్వెంత స్తుతించినా ఎంత కీర్తించినా దాని మీద ఆయన పూజార్హుడుగా ఉంటాడు. అందుకే కూడా భక్తుడు కూడా ఆ పాటను ఆధారం చేసుకొని రాసినాడు, పూజనీయుడు. పూజనీయుడు ఎవరు? అక్కగారికి తెలియనట్టుంది, అన్నగారు అంత చెప్తారు యేసు ప్రభు అని. ఇక్కడ నోకరు ఎవరన్నా ఉన్నారేమో మీకు పూజించదగిన దేవుడు. పూజనీయుడు యేసు ప్రభు పలు నిందలు నొందితివా నాకై. ప్రేమైనటువంటి వారలారా, ఎన్నో నిందలు, బాధను, వేదనను వచ్చినటువంటి దేవుని ఈ సమయంలో పూజించకుండా మనసారా ఎట్లా నువ్వు మౌనంగా ఉండగలుగుతావు? అంత మాత్రమే కాదు, అద్భుతములు చేయు వాడు. అద్భుతములు చేయు వాడు. దేవుడు నీ పక్షంగా నా పక్షంగా ఎన్నో అద్భుతాలు చేసినాడు. ఊహింప నలవిగానివి, వర్ణింప నలవిగాని అద్భుతాలు. నీ వంటి దేవుడు ఎవడున్నాడు? కాబట్టి నీ వంటి వాడు ఎవడున్నాడు ప్రభువా? ఇంత గొప్ప కార్యాలు చేసేవాడు, ఇంత స్తుతి కీర్తనలు బట్టి పూజింపబడేవాడు, ఇంత పరిశుద్ధతలో మహనీయుడు, ఇంత వేల్పులలో నీకు సముడు ఎవడు ప్రభువా అని ఇశ్రాయేలు ప్రజలు బహుగా ఆయనను కీర్తనలతో గానము చేస్తూ ఆయనను ఆరాధిస్తూ వచ్చినారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనకందరికీ తెలుసు, ఒక ఆమె ఉంది. ఆమె వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు చేస్తూ ఉంటే, వ్యభిచారం చేస్తూ ఉంటే. వ్యభిచారము చాలా సీక్రెట్గా జరుగుతుంది కదా, ఎవరు కూడా చేయరు. అయితే అలాంటిదే వంత తెలియగలిగిన వాళ్ళు పట్టుకొని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి, బోధకుడా నువ్వు చెప్పిన మా పితరులు ధర్మశాస్త్రంలో ఈ విధంగా చేయమని చెప్పారు, రాళ్లతో కొట్టి చంపమని ఇలాంటి కార్యం చేస్తే నువ్వేం చెప్తావంటే, ఆయన మౌనిగా ఉంటే పదే పదే ఆయనను అడుగుతూ వచ్చినప్పుడు ఆయన మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఏం చేయమన్నాడు? రాయి వేయి అన్నాడు. రాయి వేయి అన్నాడు. రాయి వేయి అంటే ఎవరు కూడా వేయలేకపోయినారు. కారణం ఏంటంటే యేసు ప్రభు ఏదో రాస్తా ఉన్నాడు పాపుల జాబితాని, పట్టికని. కింద వాళ్ళ పేర్లన్నీ చూసినాడు. ఒకరి దగ్గరికి చూస్తే ఉన్నాయి, ఆడ ఉన్నట్టు వాళ్ళందరి ఉన్నాయి. మనమంతా కూడా పాపం చేసే వాళ్ళం వెళ్ళారు, రాయి వేసేదానికి మనకు అర్హత లేదని ఆ ఒక్కడి వెనక మట్టి ఒకటి రాయి వదిలిపెట్టుకొని పోతా ఉన్నాడు. ఒక భక్తుడు కూడా దాసరి నారాయణరావు అని తెలంగాణ ఆయన కవి, ఈ యొక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకునే ఈ 8వ అధ్యాయం 11వ వచనాన్ని ఆయన రాస్తూ వచ్చినాడు పాట. ఏం పాట రాసినాడు అంటే, ఏం పాట రాసిన? మీలో పాపము లేనివాడు ఎవడో చెప్పండి అని పాట రాస్తూ వచ్చినాడు. ప్రేమైనటువంటి వారలారా, కాబట్టి మనమంతా పాపులం. ఇప్పుడు ఎవరు కూడా ఆమె మీద వేయకోకుండా రాయి వెళ్ళిపోయినారు. యేసు ప్రభు వారు ఆ యొక్క వ్యక్తి మిగిలినాడు, ఆ యొక్క వ్యభిచారం ముందు పట్టబడినాడు. అప్పుడు ఆమె అతో అన్నాడు, అమ్మా. ఏమన్నాడండి? వాళ్ళేమన్నారండి? శాస్త్రపరిచయం వాళ్ళు ఏమన్నారు? వ్యభిచారం ముందు పట్టబడిన ఈ స్త్రీ అన్నాడు. ఈయన ఏమంటున్నాడు? అమ్మా అంటున్నాడు. ఈయన పరిశుద్ధతలో మహనీయుడు, వేల్పులలో ఇలాంటి సముడు లేడు, అద్భుత కార్యములు చేయవాడు, స్తుతి కీర్తనలు బట్టి పూజింపదగిన వాడు. ఈయన ఏమంటున్నాడు? ఆ వ్యభిచారం ముందు పట్టబడిన వాడిని అమ్మా అంటున్నాడు. చూడండి ఎంత దయా గుణము కలిగిన దేవుడో, ఈయన ఎంత ప్రేమ చూపే దేవుడో, ఎంత కనికరము చూపే దేవుడో. అందుకే భక్తుడు అన్నాడు, కనికరము చూపుట యందు నీవు ఐశ్వర్యవంతుడు అన్నాడు. ఈ కనికరాన్ని బట్టే నీవు నేను ప్రభుని దినాన్ని ఎరగలుగుతూ వచ్చినాం. ఉదయకాలం ఈ కనికరానికి నువ్వు నోచుకున్నట్లయితే నీవు కూడా ప్రభుని ఆరాధించాలా, నువ్వు కూడా మౌనంగా ఉండకూడదు. అప్పుడు ఆమె హృదయం కలిసివేసింది. ఏమనాలా దేవుడు ఆమెను? ఏమనాలా? చెడ్డదన, పనికిమాలదన, ఏదో మరుగున చేసుకోకుండా ఇంత భయంకరంగా చేసి నాకు ఇంత అవమానం తెస్తావా పనికిమాలిన దాన అని అనాల్సిన దేవుడు ఏమంటున్నాడు? అమ్మా అన్నాడు. ఆమెతో ఒక మాట అంటున్నాడు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? ఎవరు నీకు విధింపలేదా? లేదు ప్రభువా, ఎవరు నాకు శిక్ష విధింపలే. అయితే నేను కూడా నీకేం విధింపను? నువ్వు వెళ్ళిక ఏం చేయకుండా ఉండాలా? పాపం చేయకు. మన శిక్ష యావత్తును కూడా దేవుడు ఏం చేశాడండి? కల్వరి శిలువలో ఆయన భరించినాడు. మన శిక్ష అంతటి కొరకు ఆయన తన శరీరాన్ని
మరి గాయపరుచుకున్నాడు. దుఃఖాక్రాంతుడుగా, వ్యసనాక్రాంతుడుగా, మనుషులు చూడనొల్లని వాడుగా ఆయన మారిపోయినాడు. కారణం నీ యొక్క శిక్ష యావత్తును ఆయన భరించుట చేత. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడెను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు ఈ అనుభవము. ప్రియమ్మ సహోదరి సహోదరుడు, ఉదయకాలం నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆశ్రీ ప్రభా ఎవరు నాకు శిక్ష విధింపలేదు ప్రభా అన్నది. అలాగా నా శిక్షను నీవు మోసినావు ప్రభా, నాకు నీవు నెమ్మదినిచ్చినావు ప్రభా, నా శిక్షను నువ్వు తొలగించినావు ప్రభా అని నీవు కూడా ఎలుగెత్తి స్తుతి కీర్తనలకు పూజ్యుడైన దేవుని ఏం చేయాలి? ఉదయకాలమున ఆరాధించాల, గణపరచాల, కొనియాడ హెచ్చించి నీవు ఆయనను మహిమపరచాల. అందుకొరకే దేవుడు నన్ను ఈ స్థలానికి నడిపించినాడు. మౌనంగా ఉండగాకు, బెల్లం కొట్టిన రాయి మాదిరి. ప్రభు నీతో మాట్లాడినటువంటి ఈ మాటలను నీ అంతరంగమందు భద్రపరుచుకొని తనివి తీర ప్రభును ఆరాధించినట్లుగా మన పితరులు ఆ యొక్క ఐగుప్తు నుండి ఎర్ర సముద్రము దాటినప్పుడు వారికి ఉన్నటువంటి ఉత్సాహము, సంతోషము, దేవుని యొక్క అద్భుతాలను వారు ఎలాగా చూచి ప్రభును ఆరాధించి గణపరిచినారో ఉదయకాలము దేవుడు నీ దగ్గర తన పరిశుద్ధ లేఖన భాగాలు ఉంచుతూ వచ్చినాడు. వీధిని ఆధారం చేసుకొని ప్రభువా నేను కూడా పాపంలో, ఆ వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీలాగా పాపంలో ఉన్నటువంటి దాన్ని నాకు ఎవరు కూడా శిక్ష విధించలేదు ప్రభా, అయితే నా శిక్షను నువ్వు భరించినావు ప్రభా, నా కొరకు నువ్వు గాయపరచబడ్డావు ప్రభా, మృతి నుండి సమాధి చేయబడి లేచినావు ప్రభా. ఉదయకాలమున ఇంత ఘనుడైన దేవుని, ఇటువంటి నా కొరకు కార్యం చేసిన దేవుని నేను ఎలాగా స్తుతించకుండా ఉండగలుగుతా ప్రభా అని ఉదయం కొన్ని మాటలతో ప్రభును ఆరాధించి స్తుతించి గణపరచుటకు దేవాది దేవుడు మనకు సహాయం చేయనుగాక. లేచి నిలబడి పాట పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు వెళ్తారు. ఇది 22 ఎటువంటి పాట సంఖ్య 282, కొన్ని పుస్తకాల్లో 279. ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వాలే నేనుండా నా కోరకై, ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వాలే నేనుండా నా కోరకై, జన్మదినము నుండియు జనులకై ప్రాణంబు నిచ్చు వరకు, జన్మదినము నుండియు జనులకై ప్రాణంబు నిచ్చు వరకు, మాకై సిలువ బాధ నొందితివి, మాకై సిలువ బాధ నొందితివి, మమ్మోర విమోచింప, మాకై సిలువ బాధ నొందితివి, ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వాలే నేనుండా నా కోరకై, ఎటువంటి
మోకరించండి. మొదట సండే స్కూల్కు వెళ్ళేవారు, ఆ తర్వాత వంట పరిచర్య చేసేవారు, మరి పాత్రలు కడిగే పని ఉంటుంది. కాబట్టి మీరు ఆరాధన చేసిన తర్వాత మీరు వంటశాలకు వెళ్ళి పాత్రలు కడగండి. తర్వాత బల్ల ముందున్నవారు, బల్ల వెనుక బయట ఉన్నవారు అట్లా క్లుప్తంగా ఆరాధన చేస్తాము. అన్న మనకు కొద్ది సమయం ఉంటాడు కాబట్టి ఆరాధనకు కొంత సమయం తక్కువగా ఇస్తాం మీకు. కాబట్టి క్లుప్తంగా చేయండి, దీర్ఘంగా చేయకుండా క్లుప్తంగా చేయండి. ప్రారంభించండి. నైనా సందులో చేరి ఈ విధంగా ప్రభా నేను ఆరాధించే కృపణ ధన్యతను మీరు నాకు అనుగ్రహించినందుకే వందనము చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు మీ దాసునిలో పెట్టుకొని తీసుకురాగలిగిన ప్రతి లేఖనాన్ని బట్టి కూడా వందనము చెల్లిస్తున్నాను. నిజంగా ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలని దేవాన్ని మీరు ప్రేమించి రక్షించి నాయన లోకం నుంచి ప్రత్యేకించుకొని నేను ఆరాధించేటి బిడగా ఆరాధికురాలుగా మీరు నన్ను ఏర్పరచుకున్నందుకే వందనము చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి వందనాలు. నిజంగా నువ్వెంత గొప్ప దేవుడు నాయన, మరి దయ చూపించుటకు దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు నాయన. నీ కోపం నిమిషం మాత్రమును, నీ దయ ఆయుష్కాలం ఉండనట్లుగా నిజంగా నీ దయా నీ కనికరము నాయలో చూపించి నువ్వెంత దయాళుడవో నాయన, నువ్వెంత మరి ప్రేమ కలిగినటువంటి దేవుడవో నాయన మీరు వివరిస్తూ వచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి కూడా వందనాలి. నీ యొక్క దయ నీ కనికరము నీ ప్రేమ నాయలో చూపించి నాయన నన్ను మీరు లోకం నుంచి ప్రత్యేకించుకొని నీవుడిగా నీ సొత్తుగా జీవింపచేస్తూ నా యొక్క జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ఉపకారమును బట్టి వందనము చెల్లిస్తున్నాను. దినాలను సంవత్సరాలను పొడిగిస్తూ నా ఆయుసును పొడిగిస్తూ నేను నీ యొక్క ఆరోగ్యం రెక్కల కింద నీ భద్రతలో నీ కాపుదలను భద్రపరుస్తున్నందుకే వందనాలు. దుష్టపవాది అనేక విషయాల్లో నైనా దాడి చేస్తున్నప్పటికీ నైనా మరి కురుగుదల నిరుత్సాహం తీసుకొస్తున్నప్పటికీ నువ్వు గొప్ప దేవుడుగా నీ వాక్యం ద్వారా బలపరుస్తూ నడిపిస్తూ నీ భద్రతలో నీ కాపుదల్లో ప్రభువును భద్రపరుస్తూ నాకు ఆశ్రయంగా నా దాగు చోటుగా మీరున్నందుకై మీకు వందనము చెల్లిస్తూ ఉదయకాల జీవితంలో దయాళుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నామమున నా జీవితంలో చేసిన ప్రతి మేలుని బట్టి వందనము చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో కొద్ది స్తుతి ఆరాధన ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ బంగారు పాదములకి సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.